హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు. ఈపీఎఫ్ఓ మెంబర్ చేసిన చిన్న పొరపాటు వల్ల సుమారుగా 60,000 వరకు పెన్షన్ అమౌంట్ తక్కువ రావడం జరిగింది. సో ఎందుకు ఈ విధంగా జరిగింది తెలుసుకుందాం. అలానే ఇప్పుడు ఆ పెన్షన్ ఏ విధంగా విత్డ్రా చేసుకోవాలో తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీలో ఎవరికైనా పిఎఫ్ విత్డ్రాల్ కావాలి అంటే నా యొక్క వాట్సాప్ నంబరు వీడియో కింద ఉంటుంది, అక్కడ నుండి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ముందుగా ఇక్కడ మనము పిఎఫ్ అకౌంట్లో లాగిన్ అయ్యి ఉన్నాం. లాగిన్ అయిన తర్వాత పిఎఫ్ బ్యాలెన్స్ ఇక్కడ మనం చూసినట్లయితే మనకి ఇక్కడ 462 రూపీస్ పిఎఫ్ అమౌంట్ అయితే కనిపిస్తుంది. సో ఎందుకు వీరికి 60,000 పెన్షన్ తక్కువ వచ్చిందనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా వీరి యొక్క పిఎఫ్ బ్యాలెన్స్ మనం చూడాలి, మెంబర్ వైజ్ బ్యాలెన్స్ అనేది చూడాలి. చూస్తే మనకు తెలుస్తుందన్నమాట. సో ముందు మనము ఏంటంటే క్లెయిమ్ స్టేటస్ మీకు చూపిస్తాను. ప్రజెంట్ కంపెనీ యొక్క పిఎఫ్ పెన్షన్ వీరు క్లెయిమ్ అయితే చేసుకున్నారు. క్లెయిమ్ యొక్క స్టేటస్ని చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనము క్లెయిమ్ యొక్క స్టేటస్ చూస్తున్నాము. ఇక్కడ పిఎఫ్ని అప్లై చేసుకున్నారు, అలానే పెన్షన్ అప్లై చేశారు. సో ఎంత అమౌంట్ మనకు సెటిల్ అయింది, కొంచెం మనకు లెఫ్ట్ సైడ్ కొంచెం స్క్రోల్ డౌన్ చేసి చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ పిఎఫ్ అమౌంట్ కేవలం 3,000 రూపీస్ విత్డ్రా జరిగింది. ఎందుకంటే వీళ్ళు గతంలోనే ఆల్రెడీ అడ్వాన్స్ పిఎఫ్ తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు 3,000 విత్డ్రా జరిగింది. కానీ పెన్షన్లో మాత్రము వీరికి చాలా తక్కువ రావడం జరిగింది. కేవలము 6,300 రూపీసే రావడం జరిగింది. ఎందుకు ఈ విధంగా జరిగింది అంటే పిఎఫ్ మెంబర్ చేసిన చిన్న పొరపాటు అనమాట. ప్రీవియస్ కంపెనీ యొక్క అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేయకుండా ఫైనల్ సెటిల్మెంట్ చేయడం జరిగింది. సో ముందుగా వీరి యొక్క ప్రీవియస్ యొక్క సర్వీస్ని ఇక్కడ చూపిస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది ప్రీవియస్ కంపెనీకి సంబంధించినటువంటి పెన్షన్ అమౌంట్. ఇక్కడ మనకు 51,000 పెన్షన్ అమౌంట్ కనిపిస్తుంది. అలానే ఈ కంపెనీలోకే ఓల్డ్ కంపెనీ యొక్క అమౌంట్ని మరొక 10,000 పెన్షన్ సర్వీస్ ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. అంటే ఇక్కడ మనకు 60,000 పెన్షన్ సర్వీస్ ఉందని గుర్తించాలి. కానీ వీరు ఏం చేశారు, ప్రజెంట్ కంపెనీ యొక్క పిఎఫ్ అమౌంట్ని క్లెయిమ్ చేయడం జరిగింది. ఇప్పుడు మీకు ప్రజెంట్ పిఎఫ్ అకౌంట్ చూపిస్తాను. అక్కడ పెన్షన్ అమౌంట్ ఎంత ఉందో చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, ప్రజెంట్ కంపెనీలో మనకు చూస్తున్నట్లయితే 6,628 రూపీస్ పెన్షన్ అమౌంట్ ఉంది. కాబట్టి కేవలం ఈ పెన్షన్ అమౌంట్ మాత్రమే సెటిల్ చేయడం జరిగింది. కొన్నిసార్లు ఏంటంటే పిఎఫ్ ఆఫీస్ నుంచి క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది, కొన్నిసార్లు ఈ విధంగా సెటిల్ అవుతుంది. సో సెటిల్ అయితే మాత్రం మనం ఇప్పుడు ఏదైతే రిమైనింగ్ 60,000 ఉన్నటువంటి పెన్షన్ అయితే ఇప్పుడు విత్డ్రా చేయలేమన్నమాట. ఎందుకు విత్డ్రా చేయలేము అంటే ఒక కంపెనీ ఐడి నుంచి ఒకసారి మాత్రమే మనం పిఎఫ్ని విత్డ్రా చేయగలము. రెండోసారి విత్డ్రా చేస్తే మాత్రం క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవుతుంది. సో అదొకసారి మీరు పిఎఫ్ క్లెయిమ్ని చూసుకొని జాగ్రత్తగా చేసుకోండి, లేదంటే పిఎఫ్ క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవుతుంది. లేదా మీలో ఎవరికైనా పిఎఫ్ విత్డ్రాల్ కావాలి అంటే కూడా నా యొక్క వాట్సాప్ నెంబర్ వీడియో కింద ఉంటుంది. కాబట్టి మనకు పిఎఫ్ మొదటిసారి అప్లై చేసినప్పుడే కరెక్ట్గా అప్లై చేయాలి. ఏ చిన్న పొరపాటు చేసినా పిఎఫ్ క్లెయిమ్ ఈ విధంగా రిజెక్ట్ అవ్వడము, లేదంటే చాలా తక్కువ అమౌంట్ అయితే వస్తుంది. మళ్ళీ మనము ఫిజికల్గా పిఎఫ్ ఆఫీస్ వెళ్ళి అప్లై చేయాల్సి ఉంటుంది. సో అది చాలా ఇబ్బందితో కూడుకున్న వ్యవహారము. ఎందుకంటే పిఎఫ్ ఆఫీస్ వేరే ప్రాంతంలో ఉంటుంది, మీరు ఉండే ప్రాంతం వేరు. సో అది కొంచెం చాలా కష్టమైతే అవుతుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇదండి వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.